కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఈ రోజున మున్సిపల్ చైర్మన్ ఎన్నుకునే తరుణంలో క్యాంపుల పర్వం కొనసాగింది. కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కు మున్సిపల్ ఆఫీస్ లో ఎలక్షన్ అధికారుల ఏసీపీ సమక్షంలో పూర్తి బందోబస్తు మధ్యన చిన్న చిన్న వాదోపవాదనల తరుణంలో ఎట్టకేలకు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఏకగ్రీవంగా జమ్మికుంట చైర్మన్ అభ్యర్థిగా ములుగు ప్రశాంత్ ఎన్నుకున్నారు. ముంతాజ్ ఆలీని ఎన్నుకోవడం జరిగింది. వారు మాట్లాడుతూ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు జమ్మికుంట పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని మమ్మల్ని గెలిపించిన ప్రజలందరికీ పేరు పేరున మీడియా సమక్షంలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం. నాకు అవకాశం ఇచ్చిన పాడి కౌశిక్ రెడ్డి గారికి ధన్యవాదాలు. బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఇవాళ ములుగు ప్రశాంత్ దిలీప్ కుమార్ గారిని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా బీఫామ్ మున్సిపల్ చైర్మన్గా గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవనీయులు పెద్దలు పాడి కౌశిక్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అందరూ కూడా నన్ను మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. వారి నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒమ్ము చేయకుండా కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కౌశిక్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇంకా ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామని తెలియజేస్తూ మరోసారి అందరూ కూడా నుండి ములుగురు దిలీప్ను మేము ప్రతిపాదన జరిగింది. ఆ ములుగురు ప్రశాంత్ అభ్యర్థి మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. రేపు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాబట్టి మేము సపోర్ట్ చేసామని చెప్పని ఈ సమయంగా మీకు తెలియజేస్తున్నాము.